ఆంధ్రాలో ఒక పెద్ద చరిత్ర జరగబోతోంది. కురుక్షేత్రంలో ఎన్ఆర్ఐలు 800 మంది, అలాగే ఇక్కడ భారతీయులు ఒక 200 మంది, మొత్తం 1000 మంది కలిసి అఖండ భగవద్గీత పారాయణ చేశారు. అక్కడి గవర్నర్ గారు, హర్యానా గవర్నర్ గారు బండారు దత్తాత్రేయ గారు కూడా ఆ కార్యక్రమంలో 25వ తారీఖు అద్భుతంగా కార్యక్రమం జరిగింది. ఆ తరువాత పూజ్య గణపతి సచ్చిదానంద స్వామిజీ వారు రేపటి నుంచి ప్రారంభించి అద్భుతమైన యాత్ర చేయబోతున్నారు. ఆంధ్రాలో 55 రోజుల అఖండమైన యాత్ర ఇది. గన్నవరం నుంచి ప్రారంభం అవుతుంది. విశ్వశాంతి కోసం రాగసాగర అని చెప్పి నాద చికిత్స కార్యక్రమంతో ఎన్నెన్నో ఆధ్యాత్మిక సామాజిక కార్యక్రమాలతో ఈ యాత్రని స్వామిజీ వారు సంకల్పం చేసుకున్నారు. రేపటి నుంచి గన్నవరం నుంచి ప్రారంభమై శ్రీకాకుళం వరకు, అలాగే మళ్ళీ తిరుపతి వరకు, పూర్తిగా రాయలసీమ అంతా, మొత్తం ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా స్వామిజీ వారు 16 దత్తక్షేత్రాలు, 16 దత్తక్షేత్రాలు ప్రతిష్ఠ చేశారు. నవనాథ దత్తక్షేత్రాలు ప్రతిష్ఠ చేశారు. పాదుకా క్షేత్రాలు కూడా పిఠాపురం, గాణగాపురం లాంటి దివ్యమైన క్షేత్రాలు కూడా ప్రతిష్ఠ చేశారు. ఈ అన్ని క్షేత్రాల్లోనూ కూడా రేపటి నుంచి యాత్ర ప్రారంభం అవుతోంది. ఈరోజు నూజివీడులో అనంతేశ్వర స్వామి ప్రతిష్ఠా కలాపాలు ప్రారంభమయ్యాయి. మహారుద్ర యాగం జరిగింది. ఈ మహారుద్ర యాగంతో రాష్ట్రం అంతా కూడా, దేశం అంతా కూడా సుభిక్షంగా ఉంటుంది. అందరికీ వ్యవసాయం, వ్యాపారం, ఉద్యోగం, అలాగే చదువు, ఆరోగ్యం అన్ని బాగుండాలి, అందరూ బాగుండాలి అనేటువంటి సంకల్పంతో మహారుద్ర యాగం ఈరోజు పూర్ణాహుతి కూడా ఇక్కడ కార్యక్రమం జరిగింది. ఇక్కడ నూజివీడులో అనంతేశ్వర స్వామి ప్రతిష్ఠ, అలాగే దేవదేవ రాగసాగర అనేటువంటి రాగసాగర నాద చికిత్సతో కూడా స్వామిజీ వారి ఇక్కడ వారిని అనుగ్రహించనున్నారు. ఈ అన్ని కార్యక్రమాలు దిగ్విజయంగా జరిగి విశ్వశాంతి, లోక కళ్యాణం జరగాలి అని ప్రార్థన చేసుకుంటూ ఈ కార్యక్రమం మీరందరూ కూడా వచ్చారు. అందరికీ తెలిపేందుకు అందరూ అన్ని కార్యక్రమాలు చూస్తూ ఉండండి. అందరూ భగవద్గీత నేర్చుకోండి. భారతీయులందరూ కూడా భగవద్గీతను తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. అది విశ్వశాంతి కోసం, లోక కళ్యాణం కోసం. ఆ భగవద్గీత ఒక ప్రచారంతో, అలాగే అందరిలోనూ కూడా ఒక సామరస్యం అనేది ఉండాలి అనేటువంటి ఆ దృష్టితో ఈ కార్యక్రమాన్ని, యాత్రని స్వామిజీ వారు చేస్తూ ఉన్నారు. ఈ రోజు నుంచి ఆ యాత్రా కలాపాలు, ప్రతిష్టా కలాపాలు ప్రారంభమయ్యాయి. రేపు స్వామిజీ వారు గన్నవరం వస్తున్నారు. కురుక్షేత్రం నుంచి గన్నవరం వస్తున్నారు. అక్కడి నుంచి యాత్ర ప్రారంభమవుతుంది. అందరికీ శుభం. మీకు అందరికీ కూడా మంచిదవని, మంచి మంచి వార్తలు మీరంతా చూపిస్తూ ఇలాగే సమాజ సేవ చేస్తూ ఉండండి. జై గురుదత్త, శ్రీ గురుదత్త.